అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో కీలకమైన ఇంటిని దివ్వెల మాధురికి అమ్మేశారు. ఇదే ఇంటి కోసం దువ్వాడ భార్య వాణి, కుమార్తె హైందవి పోరాటం చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో అప్పుడే ఆ ఇంట్లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు మాధురి. ఇంతకీ వివాదానికి కేంద్రంగా ఉన్న ఇంట్లో ఏముంది? ఎందుకు ఈ ఇంటి కోసం ఈ స్థాయిలో రగడ? మొత్తం ఎపిసోడ్ పై దివ్వెల మాధురి ఏమంటున్నారు? శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారావి. అయితే ముందు నుంచి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తన సొంత ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సొంతంగా ఒక క్యాంపు కార్యాలయం, అదే విధంగా ఒక ఇల్లును నిర్మించుకొని అందులో ఉండడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ కుటుంబ కలహాలకి కారణంగా చెప్పుకుంటున్న దివ్వెల మాధురితో అక్రమ సంబంధంగా ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడని దువ్వాడ ఎమ్మెల్సీ భార్య దువ్వాడ వాణి అయితే గత నెల రోజులుగా కూడా మనం చూసుకుంటే ఈ ఇంటి వద్దే నివాసంగా ఉండి నిరసన దీక్ష కూడా చేపట్టారు. అయితే ముందు నుంచి కూడా తన యావద ఆస్తిని కూడా దువ్వాడ వాణి భార్యకు రాసిస్తా గాని ఈ ఇంటిని మాత్రం ఇవ్వనని ఖచ్చితంగా దువ్వాడ శ్రీను తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో ముందు నుంచి చూసుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలలో రోజుకో ట్విస్ట్ తో సంచలనంగా మారింది. ఈ పరిస్థితిలో అనూహ్యంగా ఏదైతే దివ్వెల మాధురికి ఈ ఇంటిని అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇంకొక సంచలనానికి తెరలేపారు దువ్వాడ శ్రీనివాసరావు. అయితే అసలు ముందు నుంచి కూడా ఈ ఇంటిని తప్ప ఇంకా ఏదైనా ఇస్తానన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురికి ఈ ఇంటిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేశాడు, అసలు ఈ ఇంటికి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ ఇంట్లో ఏముందో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలిసిన పరిస్థితి అయితే లేదు. అయితే ఈ వివాదాలకి అన్నిటికీ కారణంగా చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇల్లు ఇప్పుడు దివ్వెల మాధురి ఇల్లుగా అయితే రిజిస్ట్రేషన్ అయ్యింది. అసలు ఇంట్లో ఏముందో ఎక్స్క్లూజివ్ గా మీకు ఐన్యూస్ చూపించబోతుంది. ఈ ఇంటిలో అసలుకి ఏముంది, ఈ ఇంటిలో అంత గొప్పగా ఇల్లుని ఏం కట్టారు, దువ్వాడ శ్రీనివాసరావు భార్య దువ్వాడ వాణి ఎందుకు అంత పట్టుదలతో నెల రోజులుగా కారు షెడ్ లో ఉన్నారో మరెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ ఇంటి యజమాని నేనే అని చెప్తున్నా దివ్వెల మాధురితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసేయండి. వివాదాలకు కారణంగా చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్నాము. అదే దివ్వెల మాధురి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము. దివ్వెల మాధురి గారు కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ ఇంటికి షిఫ్ట్ అవడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ కూడా లోపల ఉన్నారు. అసలుకి ఈ తగాదాలకు గల కారణము, ఇంటి రిజిస్ట్రేషన్ వెనుకున్న ఏదైతే ఉందో ఆంతర్యం ఏమిటో అవన్నీ ఆవిడ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం, మాధురితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మాధురి గారు. సో మనమైతే ఫైనల్ గా అయితే ఇంట్లోపలికి వచ్చాము. అయితే గత 30 రోజులుగా ఈ ఇంటి చుట్టూరే ఈ కుటుంబ కలహాలు అనేవి మనం చూస్తున్న పరిస్థితి. అయితే లోపలికి ఇంతవరకు ఎవరిని అనుమతించే పరిస్థితి లేదు. మనం ఫస్ట్ టైం అయితే మాధురి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాక లోపలికి వచ్చాము. మాధురి గారు, ఇప్పుడైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇల్లు కాదు, ఇది ఇల్లు మీదే కదా? అంతే కదా, ఎవరు కొనుక్కుంటే వాళ్ళే అవుతుంది కదా. ఓకే, అంటే ముందు నుంచి మనం చూసుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు, భార్య వాణి అవ్వచ్చు, ఈ ఇంటిలోనికి రావడానికి నెల రోజులుగా కారు షెడ్ లోనే అవి నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అసలుకి ఇంట్లో ఏముంది మాకు చూపిస్తారా? తప్పకుండా. ఓకే, ఏంటి ఇది? ఇది శ్రీనివాస్ గారి కోసం ఎమ్మెల్సీ ఆఫీస్ అనేది రెడీ చేశారండి. ఓకే, చూడొచ్చు. ఓకే, ఇంకా అంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, వర్క్ అవుతోంది. ఇంకా ఇదేంటి ఎమ్మెల్సీ గారి ఆఫీస్? ఎమ్మెల్సీ కార్యాలయం, ఎమ్మెల్సీ గారి ఆఫీస్. ఇప్పుడు ఇక్కడ నుంచే మేము మళ్ళీ కంటిన్యూ చేయమంటున్నాం, కానీ సార్ ఒప్పుకోవట్లేదు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎంత లగ్జరీగా ఆయన కట్టారు, ఇప్పుడు ఆయన ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉంది, ఇది కంటిన్యూ చేస్తారు? ఇది రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి అంటే ఇది అన్ని కట్టడానికి ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను కాబట్టే, ఇది ఇంకెవరైనా ఆక్యుపై చేసుకోవడానికి ఇష్టం లేక నేను అన్యాయం అయిపోతాననే ఉద్దేశంతో శ్రేణు గారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఓకే, మనం చూసుకుంటే పూర్తిగా అండర్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది. ఇదేంటండి ఇది? ఇది పార్టీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోడానికి అండి, వెయిటింగ్ హాల్ లాగా. ఇది శ్రీన్ గారికి ఎవరైనా మాట్లాడడానికి లోపలికి వెళ్ళడానికి, అది ఇది కార్యకర్తలు ఎవరైనా వచ్చి కూర్చోడానికి. మొత్తం ఇదంతా ఆఫీస్ పర్పస్ కట్టింది మొత్తం. ఓకే, కింద మొత్తం కంప్లీట్ క్యాంప్ కార్యాలయం మొత్తం. ఇంకా అంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి, వర్క్ అసలు ఏమీ అవ్వలేదు. కింద ఎన్ని రూములు అండి ఉన్నాయి మొత్తం? కింద ఒక 5 రూమ్స్ ఉంటాయండి. 5 రూమ్స్ ఉంటాయి, అంటే డ్రైవర్స్ కి, పని వాళ్ళకి, మెయిట్స్ కి, వాచ్మెన్ కి. ఓకే,
సారాకు వెళ్ళినప్పుడు గన్ మ్యాన్స్ వస్తామని. ఓకే ఓకే. అసలు ముందుగానే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితులు మనం చూసుకుంటే ఈ దువ్వాడ వాణి కూడా ఈ ఇంటి కోసం ఎంతో పట్టుదలతో నిరీక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మీరు రిజిస్ట్రేషన్ అసలు ఏ పరిస్థితిలో ఎమ్మెల్సీ ఏమిటి వాణి ఎదురు చూస్తుంది అవన్నీ? వాణికి ఆల్రెడీ ఒక 6 కోట్లు విలువైన మంచి ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టి ఆల్రెడీ శ్రీను గారు ఇచ్చారండి. ఆ ఇంటి నుంచి శ్రీను గారిని ఆమె గెంటేసింది. శ్రీను గారు ఆమెను గెంటలేదు, ఆమె ఆ ఇంట్లోనే ఉంటుంది. అతను వచ్చిన తర్వాత అతనికి మేమందరం రిక్వెస్ట్ చేసి బతిమాలి, అతను చాలా, మీకు ముందు నుంచి చెప్తున్నాను, అతను చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి, ఎవరు సహాయం చేసినా ఒప్పుకోరు. కానీ మేమందరం పార్టీ కార్యాలయం ఉండాలండి, పార్టీ కార్యక్రమాలన్నీ మీరు టెక్కల నుంచే జరిపించాలనే ఆలోచనతో పార్టీ అంకుల్ కొంచెం సపోర్ట్ చేసి, నేను సపోర్ట్ చేశాక ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత పైన కొంచెం హౌస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, అది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. జనరల్ గా అందరూ కూడా ఈ కింద ఫ్లోర్ వరకు అయితే చూసిన పరిస్థితి ఉంది, అంటే ఏదో ప్రెస్ మీట్లు రావడం ఇలాంటివి మధ్య కల్లా. కానీ మీద అయితే ఇంతవరకు కూడా ఎవరో చూసే పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు నా ఇల్లు కదా, నేను మీకు చూపిస్తారు కదా. ఓకే, కింద ఇంకేమైనా ఉన్నాయా? ఇది అంతా ఇంకా జస్ట్ రూమ్స్ అండి, కన్స్ట్రక్షన్ లో ఉంది. ఓన్లీ మెయిడ్స్ ఇంకా చూస్తే మీకు తెలుస్తుంది, ఇంకా మెయిడ్స్ కి రూమ్స్, వాచ్మెన్స్ కి రూమ్స్, గన్ మ్యాన్స్ కోసం రూమ్స్, అక్కడ వాచ్మెన్స్ కి మెయిడ్స్ కి సంబంధించి కిచెన్ ఒకటి మనకు ఒకటి రెడీ చేస్తాం. నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు ఈ డోర్ ఒకటి మర్చిపోయాము, ఒకసారి మనం చూసుకుంటే అసలుకి ఏంటిది అంత ప్రొటెక్టివ్ గా ఈ డోర్ కి పెద్ద పెద్ద ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇవంతా బ్రేక్ అయింది డోర్ అంతా, ఇవన్నీ చూస్తే ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ గారి మీద అటాక్ చేయడానికి ఆమె ఒక 100 మందిని తీసుకొచ్చి కట్టర్స్ తో డోర్స్ కట్ చేసి ట్రెస్ పాస్ చేశారు ఆవిడ. ఈ డోర్స్ అన్ని బ్రేక్ చేసి, సో ప్రొటెక్షన్ కోసం వేసాం. ఇప్పుడు మరి అవసరం లేదు, ఇంక రిమూవ్ చేసేస్తారు. మరి ఇప్పుడు నా హౌస్ కి ఎవరు రావడానికి రైట్ లేదు కాబట్టి మరి నా ఆస్తికి వచ్చే పరిస్థితి ఎవరికి ఉంటుంది చెప్పండి. అయితే మనకి ఎంతో సస్పెన్స్ గా ఉన్న మీద ఇల్లు అసలు ఏముంది మీద? తప్పకుండా అది కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఓకే, చూసారు చెప్పండి. ఇది ఇక్కడ హాల్ అనుకుంటున్నాము. ఇది లిఫ్ట్, యాక్చువల్ గా లిఫ్ట్ రూమ్. ఇది లిఫ్ట్ రూమ్, ఇది థియేటర్ రూమ్ అన్నమాట. ఏంటి థియేటర్ ఏంటండి ఇది? అంటే సినిమా హాల్ ఇంట్లోనే ఉండాలనే ఆలోచనతో థియేటర్ రూమ్ ఒకటి పెద్దగా ఉంది. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఇంకొక 6 months. ఈ ఐడియా గట మీదే లేకపోతే ఎమ్మెల్సీ? యాక్చువల్ గా ఎమ్మెల్సీ గారికి బయటకి వెళ్ళి చూసే టైం ఉండదు కదా, మూవీస్ అవి చూసే టైం. సో ఇంట్లోనే ఏదైనా టైం దొరికితే చూడడానికి కానీ ఇంట్లోనే థియేటర్ కట్టుకుందామని ఇది ప్లాన్ చేసి కట్టాం. మీ ఐడియా ఉంది అందులోనే కొంచెం? ఓకే. ఇది ఒక బెడ్రూమ్ అండి, ప్రెసెంట్ నేను ఉండడానికి రెడీ చేసుకున్నాను. ఓకే, ఇది ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే బెడ్రూమ్ లో ఆయన ఉండడం అయితే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇవాళ మాధురి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆవిడ ఉంటున్నారు. అయితే గత కొన్నేళ్లుగా అయితే కొన్ని నెలలుగా మనం చూసుకుంటే ఈ ఇంట్లో ఉండని చెప్తున్నారు. ఒకసారి సంథింగ్ చూపించు. చూసుకోవచ్చు. అంటే మాధురి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది ముందు నుంచే ఉన్నవి శారీస్ గట్రా? లేదండి, నేను నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వచ్చి ఇవన్నీ పట్టుకోవడం. అంటే ముందు నుంచి కూడా మీరు దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ లో ఉన్నారు, కలిసి ఉన్నారు, అప్పటి నుంచే ఉంటున్నారు అనేసి చెప్తున్నాను. ఎలక్షన్ టైంలో నేను ఉన్నాను, ఎలక్షన్ చేశాను, సపోర్ట్ చేశాను, వస్తూ వెళ్తూ ఉండేదాన్ని అని చెప్పాను. కంప్లీట్ గా నేను ఎక్కడెప్పుడు ఉండిపోలేదు, నేను వస్తూ వెళ్ళేదాన్ని, సపోర్ట్ చేస్తూ అతనికి పాలిటిక్స్ లో హెల్ప్ చేస్తూ. ఎలక్షన్ 2 months కంప్లీట్ గా నేను ఇక్కడే ఉన్నానని మీకు చాలా సార్లు మీ మీడియా ముఖంగా కూడా చెప్పాను. నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఇక్కడ నా బట్టలు అవి తెచ్చుకోవడం. కంప్లీట్ మీరు షిఫ్ట్ అయిపోయారు ఎక్కడికి? షిఫ్ట్ అయిపోయాను. పిల్లలు శ్రీకాకుళం, అంటే ముందు నుంచి కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా శ్రీకాకుళంలో చదువుకుంటున్నారండి. టెక్కలో ఎడ్యుకేషన్ బాగోదని పిల్లల్ని శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. అక్కడే ఉంటారు. నేను వీక్లీ ట్రైస్ అక్కడికి వెళ్ళి. అంటే మీరు సింగిల్ గా ఉంటున్నారు ఎక్కడ? నేను సింగిల్ గా ఉంటున్నాను. అంటే ఇప్పుడు మీతో పాటు ఎమ్మెల్సీ ఉండే పరిస్థితి ఏమైనా ఉంది అంటారు? లేదండి, మరి అతను చెప్తున్నాను కదా, అతను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి నాకు ఇల్లు రాసిచ్చిన వెంటనే తన భువనేశ్వర్ వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇంకా తర్వాత అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మేమైతే పార్టీ కార్యాలయంగా కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. మేము కార్యకర్తలు అందరూ అడుగుతున్నాం. అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వెయిట్ చేస్తున్నాం. అంటే మాధురి గారు, మీరు ఫీల్ అవ్వకూడదు. మనం దువ్వాడ శ్రీనివాసరావు గతంలో మీడియా ముందు మాట్లాడేటప్పుడు తన భార్య తనకు ఇంటి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత
కారులో పడుకున్నాను, చెట్ల కింద పడుకున్నాను అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అన్నదే వాస్తవం. తర్వాత వచ్చిన తర్వాత తాను ఇండివిజువల్ గా ఈ హౌస్ కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఈ రోజు చూస్తే ఆయన కూడా ఇంట్లో లేరు. అంటే భార్య వెళ్ళగొట్టింది, ప్రియురాలు కూడా వెళ్ళగొట్టింది అనుకోవచ్చా? ఏంటి ఇండివిజువల్ గా కట్టుకోలేదు, మేము మా సపోర్ట్ తో ఇల్లు కట్టుకున్నారు, మేము వెళ్ళగట్లేదు. ఇప్పటికీ మేము స్టిల్ రిక్వెస్ట్ చేస్తున్నాం అతనికి, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, కార్యాలయం మీరు కంటిన్యూ చేయండి, మీరు ఉండండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ తను ఒప్పుకోవట్లేదు. మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తాం, తను ఏం నిర్ణయం తీసుకుంటారో చూస్తాం. మేము తనకి మేము ఎప్పుడు వెళ్ళగట్టే మనుషులం కాదు, అతని అభిమానిగా ఎప్పుడు అతను సపోర్ట్ చేస్తూ ఉండే మనుషులమే. కాబట్టి సో మేము మాకు అలాంటి ఆలోచన కూడా లేదండి. శ్రీని గారు ఎక్కడ ఉంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంటే బయట కూడా ఒక వాదన అయితే బలంగా ఉందండి. ఇప్పుడు ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ క్రమం ఏదో ఉందో, మీరు దువ్వాడ శ్రీనివాస్ కి బ్లాక్ మెయిల్ చేశారని, బెదిరించారని, ఈ ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎంతకైనా తెగిస్తానని మీరు చెప్పారని, దాన్ని భయపడే దువ్వాడ శ్రీనివాసరావు మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు. కామెడీగా ఉంది అవన్నీ వింటుంటే. భయపడడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు చిన్న పిల్లలేం కాదు. తను ఎప్పుడైనా చెప్పగలరు, ఏ టైంలోనైనా నిజంగా నాకు బ్లాక్ మెయిల్ చేసింది చెప్పింది అని ఎప్పుడైనా చెప్పగలరు. తను ఏ రోజు కూడా నా గురించి అలా చెప్పలేదు. ఎందుకంటే వాస్తవాలు అందరికీ తెలుసు, ఊర్లో జనాలకు కూడా తెలుసు ఇక్కడ వాస్తవం ఏంటనేది. నేను ఎంత సపోర్ట్ చేశాను, నేను ఫైనాన్షియల్ గా ఏం సపోర్ట్ చేస్తాను, ఇక్కడ ఎలక్షన్ లో నేను ఏం సపోర్ట్ చేస్తానని అందరికీ తెలుసు కాబట్టి మీరు సపోర్ట్ చేయడం జరిగింది. అతను కూడా నా పక్క న్యాయం ఉంది, నేను నష్టపోకూడదన్న ఆలోచనతోనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీంట్లో బ్లాక్ మెయిల్ చేసి చెందడానికి దీంట్లో ఏమీ లేవు. అంటే ఏదైనా కోల్పోయారో ఇప్పుడు మళ్ళీ సేమ్, అంటే ఏదో సామెతలాగా మనము ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్ళారు అన్నట్టు, చెట్టు కింద పడుకున్నాను, వ్యాన్ లో పడుకున్నాను, కారులో పడుకున్నాను చెప్పిన దువ్వాడ శ్రీను మరి అదే పరిస్థితిలో మళ్ళీ వెళ్ళిపోయారు అనుకోవచ్చు కదా మీ వల్ల. అలా ఎందుకు అనుకోవాలి, నా వల్ల కాదు, వాణి వల్ల. మళ్ళా వాణియే తనకి రోడ్డు మీద పెట్టింది, మళ్ళా వాణియే ఈ స్థితి తీసుకొచ్చింది. తను ఇక్కడ ఎంటర్ అవ్వకుండా, తన కార్యక్రమాలకి డిస్టర్బ్ చేయకుండా, తన పని తను చేసుకుంటూ పోతే ఈ సిచ్యువేషన్ ఈ రోజు రాదు. మేము కూడా అడుగుండే వాళ్ళం కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము అడుగుండే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము కార్యాలయం కోసం మేము ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసాం. ఇప్పటికి తనకుండాలని ఆలోచనతో మాకు ఉండేది. కానీ ఇది కూడా తను ఆక్యుపై చేసుకొని మీరే చూసారు కింద డోర్స్ అవి ఎలా ఆక్యుపై ఎందుకు అనుకోవాలి. ఇప్పుడు ఆక్యుపై అయినప్పుడు డోర్స్ పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? భర్త మీద రైట్స్ అనుకోవాలి, భర్త మీద భార్యకి రైట్స్ ఉంటే 2 సంవత్సరాల క్రితం ఇంటికి తాళం వేసి ఎందుకు గెంటేసింది? అంటే ఫ్యామిలీ అయిన తర్వాత గెంటేరు. తను ఒక ఎమ్మెల్సీ కదా. డిస్ప్యూట్స్ మీరు చిన్నగా తీసుకోకండి. డిస్ప్యూట్స్ అనేవి ఉంటే ఇంట్లో తెచ్చుకోవాలి సామరస్యంగా. మరి ఆవిడ రియలైజ్ అనుకోవచ్చు కదా, రియలైజ్ అయ్యి మళ్ళీ భార్యతో భర్తతో కలిసి ఉండడానికి ఆవిడ వచ్చే క్రమంలో దువ్వాడ శ్రీనివాసరావు డోర్ తీయలేదని ఆవిడ చెప్తున్న పరిస్థితి. అసలు శ్రీని గారు ఆ రోజు ఇంట్లో లేరు కదా, ఇంట్లో లేనప్పుడు కదా ట్రెస్ పాస్ చేశారు. ఇంటప్పుడు వచ్చినప్పుడు కుంపాలు తీసుకుని అతను చంపడానికి కదా వెళ్ళారు. అంత ముందు రోజు కూడా కూతుర్లు ఇంటికి వస్తామని వాళ్ళ నాన్నతో మాట్లాడడం, వాట్సాప్ చాటింగ్ చేయడం గట వాళ్ళ పిల్లలు చూపించే పరిస్థితి ఉంది. ఏంటి ఆ రోజు కూడా పిల్లలు కూడా తనకి చంపడానికే వచ్చారండి, ట్రెస్ పాస్ చేయడానికే వచ్చారు. మాట్లాడే ఆలోచన ఉంటే కన్న తండ్రికి ముందు నుంచి ఒకటే అడుగుతున్నాను, దువ్వాడ వాణి అనే వ్యక్తి 2 సంవత్సరాలు ఏ రోజైనా శ్రీని గారికి కాల్ చేసిందో నాకు ఒక కాల్ చూపించమనండి. మీకు మీడియా ముఖంగా నేను సవాల్ చేశాను. పిల్లలు మాట్లాడుతున్నారు కదా, కాదండి. ఇప్పుడు వాణి మీరు అన్నారు కదా భర్త అనే రైట్ తో వచ్చిందని చెప్తున్నారు కదా, మరి 2 years క్రితం పంపించినప్పుడు నువ్వు మరి భర్త అనే రైట్ తో ఏ రోజైనా ఫోన్ చేసి ఒక మెసేజ్ చూపించండి, నాకు మీరు ఇంటికి వచ్చేయండి, మీతో మేము వస్తాం మాట్లాడడానికి మెసేజ్ చూపించండి. అవేమీ లేవు. తను వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది కదా, పలాస మీరు వెళ్ళిపోండి, మాధురితో పలాసలోనే ఉండొచ్చు, మీరు టక్కల్లో ఉండకూడదు, టక్కలు ఇల్లు నాకు కావాలి, ఇంటి నుంచి మీరు పోండి, టక్కల్లో ఉండిపోండి అంటే అక్కడ భర్త మీద ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? మీకు ఏమైనా కనిపిస్తుందా? మాకు మా ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కడ ప్రేమ కనిపించలేదు, మీకు ఒక రామ్ గారికి ఒకరికే కనిపించింది. అంటే నేనేది ఏంటంటే ఇప్పుడు మీది కుటుంబ తగాదాలు అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నారు. ఇది 2 రాష్ట్రాలు మీరు అనేటట్లు 2 రాష్ట్రాల్లో ఒక న్యూసెన్స్ లాగా అయ్యిందని అనుకుంటున్నారు. న్యూసెన్స్ ఆమె చేసింది, ఇది న్యూసెన్స్ లాగా అవ్వలేదు. తను ఇంటి నుంచి గెంటు వేసినప్పుడు కూడా ఎక్కడ తను చెప్పుకోలేదు కదా తన బాధని. నాకు 30 సంవత్సరాల నుంచి కష్టాలు పెట్టింది, నాకు చంపడానికి చూసింది, నాకు ఇంటి నుంచి గెంటేసింది ఏ మీడియా ముందుకైనా చెప్పారా శ్రీనివాస్ గారు? తన మనసులోనే బాధను భరించుకుంటూ తను మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ రాజకీయాలు స్టార్ట్ చేశారు. కానీ ఏ రోజు కూడా నేను ఎంత బాధపడుతున్నాను, నాకు ఇంటి నుంచి గెంట వేయబడ్డానని ఏ రోజు ఏ మీడియా ముఖంగానే చెప్పారా? ఎవరు న్యూసెన్స్ చేశారు? ఆమె కదా. ఈ 2 years లో ఎందుకు మరి రాకుండా డైరెక్ట్ గా వచ్చి మీడియాని ఎందుకు తీసుకురావాలి? కుటుంబ సమస్యలు మీడియా ముందు పెడతామా, కుటుంబం మధ్యలో పెడతామా? కుటుంబ మధ్యలో ఎవరైనా సరే 4 గోడల మధ్య తెచ్చుకుంటామా, 2 రాష్ట్రాల ముందు ప్రజల ముందు మీడియా ముందు పెట్టి తెచ్చుకుంటామా? తనకు ఆలోచన ఎప్పుడు భర్తతో సామరస్యంగా పరిష్కరించుకునే అలా ఆలోచన తనకు ఎప్పుడు లేదండి. శ్రీని గారిని ఎప్పుడు నాశనం చేసేయాలి, వీళ్ళు కూడా ఉండకూడదు, టెక్కల్లో అతను ఉండకూడదు, టెక్కల నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచనతోనే ఆమె ట్రెస్ పాస్ చేసి ఇంట్లోకి వచ్చి ఇల్లు ఆక్యుపై చేసి శ్రీని గారిని మళ్ళా గెంటి వేయడానికి ప్లాన్ చేసింది, మళ్ళా ఇంటికి లాక్ చేయడానికి ప్లాన్ చేసింది. అంటే కుటుంబంలో ఇవన్నీ సర్వసాధారణం అండి. కుటుంబంలో ఎక్కడ సర్వసాధారణం? నాకు తెలిసి భార్య భర్తల మధ్యన తగులని సర్వసాధారణం. మీకు కూడా ఒక కుటుంబం ఉంది, మీకు 3 కూతుర్లు ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా కుటుంబం ఉంది, భార్య ఉంది, 2 కూతుర్లు ఉన్నారు.
ఈ రెండు కుటుంబాల మధ్యన మీరు అనవసరంగా ఎంట్రీ అయ్యి ఈ కుటుంబాలు రెండు విడదీశారని కూడా అనుకుంటున్న పరిస్థితి. అది నా ఒపీనియన్. అనవసరంగా నేను ఎంటర్ అవ్వలేదు. వాణియే నన్ను పిలిచింది రాజకీయాల్లోకి, పిలిచి నా కుటుంబాన్ని కూడా నాశనం చేసింది. రాజకీయంగా నేను కూడా ఎదుగుతున్న టైంలో, నాకు రాజకీయంగా పేరు వస్తున్న టైంలో, నేను కూడా రాష్ట్రంలో పేరు తెచ్చుకుంటున్న టైంలో నన్ను కూడా నాశనం చేయాలని ప్లాన్ చేసి ఇద్దరిని కలిపి ప్లాన్ చేసింది ఆమె. ఇద్దరిని, శ్రీని గారికి రాజకీయంగా పైకి వస్తే తట్టుకోలేని వ్యక్తి నన్ను ఎలా తట్టుకుంటుంది? ఆమె తీసుకొచ్చిన వ్యక్తిని, నా పేరు ప్రఖ్యాతను తను తట్టుకోలేదు కదా. తట్టుకోలేక ఇద్దరిని కలిపి ప్లాన్ చేసి ఇద్దరిని నాశనం చేయాలని ప్లాన్ చేసి కుట్ర పని ఆ 2 years బ్యాక్ ఇవన్నీ చేసి ఇప్పుడు కూడా ఇదే ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ కుట్రలో భాగంగా మీరు ఏమైనా డిస్టర్బ్ అయ్యారా మీ ఫ్యామిలీ పరంగా? మా ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అయ్యామండి. కలిసి నేను విడిపోయి ఉన్నాం, అదే చెప్తున్నాను. లాస్ట్ టైం ఏదో మీడియాలో కూడా మనం చూసిన తను ఒకటే చెప్పారు, ఆమె మంచిది, ఆమె మాకు బాగా చూసుకునేది, ఆమె నాకు పిల్లలా చూసుకునేది. తనకి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ అయినప్పుడు నేను జాగ్రత్తగా చూసుకున్నాను. మా మావయ్య గారికి 9 years మా అత్తగా చనిపోయాక నాతోనే చూసుకున్నాను, నా ఇంట్లోనే పెట్టుకుని నేనే చూసుకున్నాను అతను బాగోగులని. సో అందుకని వాళ్ళ కోసం మాట్లాడారు. ఈమె ఇష్యూ చేసిన రూమర్స్ వచ్చినంత మాత్రంగా అవి నిజమైపోదు. రూమర్స్ అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి. కానీ రూమర్స్ క్రియేట్ చేసిందని మీరు దువ్వాడ దగ్గర అయ్యారా? రూమర్స్ క్రియేట్ చేసిన దగ్గర అవడం కంటే కూడా నేను అభిమానించే వ్యక్తిగా, నేను ఆరాధించే వ్యక్తిగా దువ్వాడ శ్రీని అనే వ్యక్తి చెట్టు కింద కారులోనో ఉండిపోవడం తట్టుకోలేక నేను దగ్గర అవడం జరిగింది. ఏంటి అసలు దువ్వాడ శ్రీనివాస్ ని పవర్ చూసారా, మనీ చూసారా? ఏం పవర్ చూడడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా తను పరోక్షంగానే ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల కంటే కూడా తను ఎప్పుడు ఓటమి పాలయ్యి అటు ప్రతిపక్షంలోనే ఉన్నారు. తన పవర్ చూసి నేను తను అభిమానించడానికి. తనకు ఒక విలువలు ఉన్న వ్యక్తి, తను ప్రజల పక్షపాతి కాబట్టి అతనికి ఆలోచనలకు దగ్గరగా నా ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి అతన్ని అభిమానించడం జరిగింది. నేనే కాదు, అలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. చాలా అభిమానులు ఉన్నారు కానీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అభిమానులు నేను డబ్బులు ఇచ్చాను కదండి, అభిమానంతో నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆడపిల్లగా నేను నష్టపోకూడదన్న ఆలోచనతో నాకు రిజిస్ట్రేషన్ చేయడం. ఈ ఇల్లు కాస్ట్ 7-8 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. మీరు చెప్పే దీన్ని బట్టి చూసుకుంటే గతంలో 2 crores ఎన్నికల ముందు ఇచ్చాము, తర్వాత 50 lakhs ఇచ్చామన్నారు. అంతే 8 కోట్ల ప్రాపర్టీ 2.5 కోట్లకే మీకు రిజిస్ట్రేషన్ చేశారా? ఏంటి నిద్ర మీద అంత తిక్కు బంధం? ఇప్పుడు ఈ వాల్యూ అనేది మార్కెట్ వాల్యూ అంటే 1,38,00,000 మార్కెట్ వాల్యూ ఉందండి. మార్కెట్ వాల్యూ ప్రకారం నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇంకా తనకి ఇంకా ఏమైనా వాల్యూ ఉండి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను డబ్బులు ఇంకా రిమైనింగ్ అతనికి ఇస్తాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇంత అల్లరిపాలు అయ్యారు. మీరు అవ్వచ్చు, దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాన్ అవ్వచ్చు. ఎప్పుడైనా మీకు సిగ్గు అనిపించిందే? అసలు ఎందుకు ఆ ఇద్దరు కుటుంబాల మధ్యన ఎందుకు వెళ్ళాను? తప్పు చేస్తే సిగ్గుపడాలి, ఆమె సిగ్గుపడాలి. ఆమె నేను నా భర్తని ఒక రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిని నేను నాశనం చేస్తున్నానని సిగ్గుపడాల్సింది ఆమె. తప్పు చేస్తున్నాను సిగ్గుపడాలి. మేము తప్పు చేయలేదు, నేను న్యాయం వైపు నిలబడ్డాను, నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఈ రోజు న్యాయం నిజాయితీ గెలిచింది. ఆమె తన తట్టాబుట్టా సర్దుకుని బయటకు వెళ్ళవలసి వచ్చింది. అంతేగాని నేను సిగ్గుపడే పని నేను ఎప్పుడు చేయలేదండి. నేను తను మంచి మనిషి, తను అభిమానించే వ్యక్తిగా తన పక్కన నేను ఉంటాను. దువ్వాడ శ్రీనివాస్ తో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నాను, ఎటువంటి అలిగేషన్స్ లేవు. మాధురి అనే వ్యక్తి మా కుటుంబంలోనికి, మా పార్టీలోనికి వచ్చిన తర్వాతే ఇవి మొదలయ్యావి. మీ కుటుంబం మంచి క్వశ్చన్ అడిగారు. 30 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే నేను నా వల్ల వచ్చింది అనడానికి అతనేమి చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు నేను వచ్చి సడన్ గా వచ్చి ఎంగేజ్ లోనే లేనిది ఈ 58 years లో అతను ట్రాప్ చేయడానికి, అతను మోసపోవడానికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి కాదు. తన అన్ని బేరేజ్ వేసుకోగలరు, తన అన్ని ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. సో 30 సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నప్పుడు 30 సంవత్సరాలు ఆమె ఎప్పుడు ఈ రాజకీయం కోసం టార్చర్ చేస్తూనే ఉండేదంటే అది ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళింది. అంటే ఇంకా ఇతను కూడా చంపేసైనా నేను వచ్చే స్టేజ్, నేను ఫోటో పెట్టుకోనైనా నేను గెలవాలి, తన ఫోటోతోనైనా నేను రాజకీయాలకు వెళ్ళాలని పీక్ స్టేజ్ కి వచ్చినప్పుడు అతను ఇంకా పేషెన్స్ బరస్ట్ అయింది. ఆ టైంలో కూడా అతని ఇంటి నుంచి బయటికి రాలేదు, ఆమె గెంటేసినప్పుడు నేను ఉండాల్సి వచ్చింది, నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సో నా వల్ల ఇష్యూ అయింది అనేది చాలా రాంగ్. ఆవిడ చేసిన ఇష్యూస్ వల్లే శ్రీను గారి పరిస్థితి ఈ రోజు ఎలా వచ్చింది. అంటే శ్రీను గారు వాళ్ళ కుటుంబం జరిగిన సమస్యలు, జరిగిన తగాదాల కోసం మీతో చెప్పుకున్న పరిస్థితి ఏమైనా ఉందా ఎప్పుడైనా? చెప్పుకునే వాళ్ళండి, చెప్తున్నాను కదా. తన డంబల్తో చంపడానికి చూసినప్పుడు తనకి ఇలాగా ఫుడ్ లో పాయిజన్ పెట్టి ఒక లాయర్ ద్వారా ఆ పాయిజన్ పెట్టి తను చంపాలని చూసినప్పుడు ఇవన్నీ చెప్పుకుని బాధపడేవాళ్ళు. నాకే కాదు, తన సన్నిహితులైన కార్యకర్తలు కూడా చెప్పుకునేవాళ్ళు. అంటే ఓ భారీగా నాకు అడిగే హక్కు ఉంది, హక్కున్నంత మాత్రంగా తను బ్లాక్ మెయిల్ చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటని వాని ఆరోపిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తే మరి 30 సంవత్సరాలు సంసారం చేస్తే నీకెందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? నేను అదే క్వశ్చన్ అడుగుతాను. 30 years నుంచి వచ్చి మరి నువ్వింత బ్లాక్ మెయిల్ చేసావు కదా, వీడియోస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పార్టీ పరంగా నీ సస్పెండ్ చేయాలి, అవి ఇంత బ్లాక్ మెయిల్ చేసిన నీకు రాయకుండా నాకు రాశారంటే
నిజంగా నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, నిజంగా నేను ఇక్కడ డబ్బులు పెట్టాను కాబట్టి, నా పక్క న్యాయం ఉంది కాబట్టి, న్యాయం పక్క నిలబడే మనిషి దువ్వాడ శ్రీనివాస్ గారు కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఏంటి టెక్కలి ఈ ఎలక్షన్స్ ఎన్నికల ముందు ఏదైతే టెక్కలి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయంలో సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరే మీ పంచాయతీ జరిగింది అంటున్నారు. ఏంటి ఆ రోజు ఏం జరిగింది పంచాయతీ? ఇదేనండి, ఈవిడ వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసింది అనమాట. శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వద్దు, ఇలా మాధురి శ్రీనివాస్ గారు ఇలా మాట్లాడుతున్నారు, టికెట్ వద్దు, నాకే ఇవ్వండి, నాకు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు ఇవ్వకపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను పిల్లలతో అని బ్లాక్ మెయిల్ చేశారు. బ్లాక్ మెయిలర్, తను ఒక బ్లాక్ మెయిలర్. తను అంటుంది అందరికి బ్లాక్ మెయిల్, కానీ తను ఒక బ్లాక్ మెయిలర్. తను బ్లాక్ మెయిల్ చేసి తను టికెట్ శ్రీనివాస్ గారి నుంచి పొందాలని చూసింది, కానీ అది బ్లాక్ మెయిల్ చేసింది అనే విషయం తెలుసుకున్నారు. అధిష్టానం కూడా తెలుసుకుంది, ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ కూడా ఆమెకి ఎగ్నెస్ట్ గా వచ్చాయి కాబట్టి ఆమెని పార్టీ నుంచి తప్పించి ఆ టైంలో టికెట్ మళ్ళీ శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఏమండి, టెక్కలి ఈ స్టేట్ లో కూడా మీరు వినే ఉంటారు, రిపోర్ట్స్ లో కూడా శ్రీనివాస్ గారే గెలుస్తారని ఖచ్చితంగా టెక్కలే ఫస్ట్ గెలుస్తుందనే ఇది కూడా వచ్చింది. కానీ ఈమె ఎగ్నెస్ట్ చేయడం వల్ల, ఈమె పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల కొంత మైనస్ జరిగింది. లేదంటే శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలిచేవి. అంటే టీడీపీకి సపోర్ట్ చేసిందని మీరు నమ్ముతున్నా? అదేంటి, మీ మీడియాలో కూడా చెప్పారు కదా, TV9 లో కూడా ఆమె పిల్లలు వాళ్ళ ఫాదర్ అందరూ చెప్పారు కదా, ఎస్ మేము శ్రీనికి ఎగ్నెస్ట్ గా మేము సపోర్ట్ చేస్తాం, మేము టీడీపీకి ఓట్లు వేస్తాం. మరి అధిష్టానం ఎంతవరకు ఆమెను పార్టీని సస్పెండ్ చేయకుండా ఎందుకుందో నాకైతే తెలియదు. ఆమె పబ్లిక్ గా మీడియా ముందు చెప్పింది, ఎస్ మేము సపోర్ట్ చేస్తాము, మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం, మేము శ్రీనివాస్ గారికి ఎగ్నెస్ట్ గా మేము టీడీపీకి పనిచేస్తామని ఆమె క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు ఎంత డేరింగ్ గా మాట్లాడుతున్నారు, అసలు మీ భర్తను కూడా విడిచిపెట్టేసాను, నేను శ్రీని కోసం ఇన్ని సాక్రిఫైస్ చేశాను అంటున్నారు. ఇంత డేరింగ్ గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని వచ్చారు, మీరు ఆత్మహత్య చేసుకుని ఎందుకు ప్రయత్నించారు? ఆ రోజు యాక్చువల్ గా అది చాలా తప్పుడు నిర్ణయం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ రోజు చాలా మెంటల్ డిస్టర్బెన్స్ లో ఉన్నా. ఆ టైంలో నేను డ్రైవింగ్ చేయకుండా ఉండాల్సింది. డ్రైవింగ్ చేసిన టైంలో పిల్లలు అనేది కొంచెం వీక్నెస్ కదా ఎవరికైనా. నేను డ్రైవ్ చేసినప్పుడు పిల్లలు కొంచెం మాట్లాడినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించి డిప్రెషన్ లో చేసింది. అది నిజంగా నేను అక్కడే చనిపోవాలి ఇది అనే ఆలోచన కంటే డిప్రెషన్ కి గురయ్యాను. కొంచెం మెంటల్ గా కొంచెం బాగా ఆ 4-5 days నుంచి ఫుడ్ కూడా లేదు నాకు. సరిగ్గా ఫుడ్ లేదు, నిద్ర లేదు, కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను, బాగా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను. ఆ టైంలో పిల్లలతో ఫోన్ మాట్లాడాను కార్ లో. ఆ టైంలో కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం స్పీడ్ గా వెళ్ళి అలాంటి కొంచెం. అంటే ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో, మీరు ఆత్మహత్య చేసుకుని ప్రయత్నించిన సంఘటన జరిగిన 20 రోజుల తర్వాత ఒక ఆడియో లీక్ అయింది. అదే 20 రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాసు మీతో మాట్లాడుతూ జనరల్ గా నేచురల్ గా జరిగిన యాక్సిడెంట్ ని దువ్వాడి వాణి వల్లే నేను చనిపోవాలనుకున్నాను అని మీతో చెప్పమని. అది వాస్తవం కాదండి. అది అసలు మా వాయిసే కాదు, నా వాయిస్ కాదు, శ్రీనివాస్ గారి వాయిస్ కాదు. శ్రీనివాస్ గారు అసలు నాకు అమ్మ అని ఎప్పుడు సంబోధించరు. నేను కూడా అతనికి ఎప్పుడు ఏమంటే నేను సంబోధించేదే లేదు. అదంతా ఫేక్ వాయిస్, వాళ్ళు క్రియేట్ చేయడం కూడా సరిగ్గా చేయలేకపోయారు. అందుకే మేబీ వాళ్ళు 20 days తర్వాత రిలీజ్ చేశారు. నిజంగా నేను మాట్లాడితే నా ఫోన్ నుంచి శ్రీని గారితో మాట్లాడతాను, ఎవరి ఫోన్ నుంచో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకు 2 ఫోన్లు ఉన్నాయి. అది వాళ్ళు ఆమెకు అనుగుణంగా, అంటే ఇలా ఈ టైంలో ఇలాంటి వాయిస్ రిలీజ్ చేస్తే ఆమెకు సింపతి గెయిన్ అయ్యి శ్రీని గారికి ఎగ్నెస్ట్ అవుతుంది కదా అనే ఆలోచనతో కుట్రతో రిలీజ్ చేశారు. అది మీరు చూడొచ్చు. ఆ వాయిస్ లో నా వాయిస్, ఆ వాయిస్ మీరు పక్కన పెడితే అది నా వాయిస్ కాదని క్లియర్ గా తెలుస్తుంది. శ్రీని గారి వాయిస్ కూడా కాదని. శ్రీని గారి వాయిస్ చాలా ఫెరోషియస్ గా ఉంటది. అమ్మ అని కూడా పిల్లలు నాకు రాజు అని పిలుస్తారు. అది మీరు చూస్తే మీకు వాయిస్ తెలుస్తుంది, అది మా వాయిస్ కాదని, అది ఫేక్. ఓకే. అయితే మనం జనరల్ గా చూసుకుంటే మాధురి గారు, ఇప్పుడు ఇష్యూ అనేది సద్గుమనింది అయిందంటారా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటా? నా ఇష్యూ అయితే సద్గుమనిగిందండి. నా ప్రాపర్టీ నేను డబ్బులు పెట్టుకొని అయితే నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఈ వైసీపీ కార్యాలయం ఇక్కడ ఉండాలని నేను నిర్ణయించుకొని నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన ఆస్తి ఇంకో ఎవరి చేతిలోకి వెళ్లకుండా నాకైతే వచ్చింది. అంటే మీరు అనుకుంటే టార్గెట్ మీరు రీచ్ అయ్యారు అనుకోవచ్చు. నా టార్గెట్ నేను ఎప్పుడు టార్గెట్ తో నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నాకు అలాంటి టార్గెట్, నా టార్గెట్ చెప్తూనే ఉన్నా. నా టార్గెట్ ఇంకా ఉంది. శ్రీనివాస్ గారు మినిస్టర్ అవ్వాలి అనేది నా టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఎలా మినిస్టర్ అవుతారు? ఆయనకి ఇల్లు లేదు, ప్రజలు ఉన్నారు, ప్రజల సపోర్ట్ ఉంది. ప్రజలు ఉంటే సరిపోదు, ప్రజలే కావాలి కదా, డబ్బు ఎందుకండి? పోర్టు గొడవ ఏంటి? పోర్టులో సంపాదించిన డబ్బంతా మాధురి దగ్గరే ఉందనేసి వాణ్ణి ఆరోపిస్తున్నారు. అది జోక్ ఫన్నీగా ఉంది. పోర్టులో మీరు ఏమైనా కాంటాక్ట్ చేశారా? నేను పోర్ట్ లో సబ్ కాంట్రాక్ట్స్ ఎవరో నేను చిన్న వర్క్ చేసుకుని ఉంటాను, కానీ పోర్ట్ కాంట్రాక్ట్స్ చాలా మంది చేశారు. శ్రీని గారి పార్టీ వచ్చిన తర్వాత పోర్ట్ బిల్స్ కూడా ఆపేశారు. అతని బిల్స్ కూడా ఆగిపోయి అతని క్వారీ ఆపేశారు. అతన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక తను ఫైనాన్షియల్ గా చాలా దెబ్బతీశారు. అయినా అన్ని తట్టుకొని నిలబడే వ్యక్తి ముందు నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసు ఆస్తుల కోసం అయితే ఎక్కడ మాట్లాడిన పరిస్థితి. ఏదైతే ఇల్లు ఉందో, ఇల్లు ఒకటి నాకు చాలు, మిగతా ప్రాపర్టీస్ అన్ని కూడా నా కూతురు పేరు మీద, నా భార్యకి ఆల్రెడీ వెంకటేశ్వర కాలనీలో ఇల్లు ఉంది, ఆమెకి ఇచ్చేసారు. అతని పేరు మీద ఉన్న ఆస్తులు 2. ఒకటి వెంకటేశ్వర కాలనీలో ఇల్లు ఇచ్చేసారు,
ఇంకోటి పర్లకిమిడిలో ఆస్తి ఇచ్చేసారు. ఇది మేము ఇచ్చిన ఆస్తి మాకు ఇచ్చేసారు. ఇంకా అతనికంటూ ఆస్తులు ఏమున్నాయి? ఏమీ లేవు. ఎలా మీరు ఎమ్మెల్యే ఎలాగవుతారు, మినిస్టర్ ఎమ్మెల్యేగా అవ్వాలంటే డబ్బులు ఆస్తులు అవసరం లేదండి. అలా ఇప్పుడున్న రాజకీయాల్లో ఏది లేకుండా మిగతా వాళ్ళకి ఆస్తులు డబ్బులు కావాలేమో గానీ శ్రీనివాస్ గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఉంటుంది. మీరు కాన్ఫిడెన్షియల్ గా దువ్వాడ శ్రీనివాస్ తో నేను ఉంటాను అని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? డివైడ్ చేయలేదు రాము గారు. నేను దువ్వాడ శ్రీనివాస్ గారితోనే ఉంటాను. దువ్వాడ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చేయడమే నా టార్గెట్. మీ టార్గెట్ అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మీ టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యారు, నా టార్గెట్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. శ్రీనివాస్ గారిని మళ్ళీ మినిస్టర్ గా చూడాలనేది నా టార్గెట్. నా టార్గెటే కాదు, చాలా మంది ప్రజలు. ఏ పార్టీలో ఆయన మినిస్టర్ గా చేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ ఏంటండి? అతని ప్రాణం పోయినా వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలే ప్రసక్తే ఉండదు. అతను దైవ సమానంగా పూజించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం దువ్వాడ శ్రీనివాస్ తన ప్రాణ త్యాగానికైనా వెనకాడరు. అలాంటి వ్యక్తి ఏ పార్టీ అనే క్వశ్చన్ మీరు అసలు అడగకూడదు. అంటే అలాంటప్పుడు ఇక్కడ టెక్కల్ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు అనేది జరిగింది ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో. పేరాట తిలక్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మీడియాలో మీరు కూడా తిలక్ పై విడిచిపోయినప్పుడు మీరు వేసిన శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ పడినప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీ ఓడిపోయారు చెప్పండి? ఒక 5,000 ఒక 3,000 2,000 అది కూడా అప్పుడు పోస్టల్ బ్యాలెట్ అవి లెక్కింపు దానికి పాపం చాలా ఎగ్నెస్ చేశారు ఆ టైంలో. లేకపోతే శ్రీనివాస్ గారు ఎంపీగా గెలిచే వ్యక్తి. మొన్న ఎన్ని ఓట్లకు పడిపోయింది ఎంపీ టికెట్ చెప్పండి మీరు? మొన్న లాక్స్ లో వెళ్ళింది. ఎన్ని లాక్స్? వెళ్ళింది అంటే ఏ వ్యక్తి కెపాసిటీ ఏంటో తెలుసుకోండి మీరే. ప్రజలు శ్రీనివాస్ గారిని ఆదరించారా, తిలక్ ని ఆదరించారా? ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు? రాజకీయం అనేది డబ్బుతోనో ఆస్తులతోనో ముడిపడేది కాదు. రాజకీయం అనేది ప్రజలతో ముడిపడేది. అంటే మీ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టు. అధిష్టానాన్ని మేము ఎప్పుడు ధిక్కరించట్లేదు. అధిష్టానం పెట్టిన టికెట్ క్యాండిడేట్ మేము అధిష్టానాన్ని ఎప్పుడు ధిక్కరించట్లేదు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే శ్రీనివాస్ గారిని కాదని ఎప్పుడో తిలక్ టికెట్ ఇచ్చేది. కానీ శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు, శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ వచ్చారు. ఈ ఇష్యూస్ ఇవన్నీ కొంచెం రావడం వల్ల శ్రీనివాస్ కొద్ది రోజులకు సైడ్ పెట్టారు అంతే. దానికి ఎవరు ఎగ్నెస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారిని ప్రజల్లో ఆదరణ ఉందని నేను చెప్తున్నాను మీకు. మొన్న ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోయారండి? 30,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఈ ఇష్యూ ఎప్పటి నుంచి తెలుసు? 2 years నుంచి నలుగుతున్న విషయం. నేను ఎలక్షన్ దగ్గర నుండి చేసిన విషయం కూడా కార్యకర్తలు ప్రజలు కూడా మీరే కారణము, మీ 72,000 ఓట్లు ఎందుకు వస్తాయి? నేను చేసినప్పుడు మరి ఓటమి కారణం అనుకుంటే ధర్మాన ప్రసాద్ గారు ఈ వేవ్ ఎలా ఉంది? ఈసారి వేవ్ ఎలా ఉంది? ప్రజలందరూ కూడా ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం అనే వేవ్ లో ఉన్నారు. ఇలాంటి వేవ్ లో శ్రీనివాస్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది శ్రీనివాస్ గారికి. దగ్గర 72,000 ఓట్లు వచ్చాయి. అంటే 72,000 మంది కూడా నాకు సపోర్ట్ చేసినట్టే కదా. నేను ఎలక్షన్ చేశానని మీరు అన్నట్టు అందరికీ తెలుసు కదా. నా వల్ల ఓడిపోవడం ఏంటంటే నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో, పార్టీ కోసం ఎంత చేశానో ప్రజలకు తెలుసు, శ్రీనివాస్ గారికి తెలుసు, అధిష్టానం కూడా తెలుసు. వచ్చిన మన ఇన్ఛార్జ్ కేఎల్ వెంకటరావు గారు ఎక్కడే ఉండేవాళ్ళు కదా. వెంకటరెడ్డి గారికి అడగండి, నేనేం చేస్తానో తెలుస్తుంది. ఎన్నికల్లో ఏమైనా డబ్బులు కట్టించారా శ్రీనివాస్ గారికి? హెల్ప్ చేస్తానని చెప్తున్నాను కదా, కార్యక్రమాలన్నీ చేస్తానని చెప్తున్నాను కదా. ఉమెన్స్ డే కార్యక్రమం 1,000 మంది మహిళలతో చేశాము. ఆశా వర్కర్లని, వాళ్ళని వీళ్ళని మహిళల్ని చాలా ఇన్స్పైర్ చేసుకొని చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా ఫైనాన్షియల్ గా నేను ఖర్చు పెట్టడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే దువ్వాడి వాణి ప్రధాన ఆరోపణ ఏంటంటే, నాకు కోర్టు నుంచి ఇంట్లోనికి వెళ్ళమని ఏదైతే నోటీస్ వచ్చిందో, వచ్చిన తర్వాత కొంచెం తొందరపాటుగా ఆయనకి రిజిస్ట్రేషన్ చేశాడు ఆవిడకని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ముందు నుంచి మీరు అనుకున్నారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రక్రియ ఇవన్నీ? అలా ఏమి లేదండి. మేము ఆస్తి ఇచ్చాము. ఆస్తి ఇంకా ఎవరి చేతులు పాలైపోతుందో, ఎవరు లాగేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కార్యాలయం కూడా లేకుండా చేసేస్తారో అన్న ఆలోచన నాకు కలిగి నేను అడగడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయండి. కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది? శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉండమని జరిగింది. శ్రీనివాస్ గారికి వెంకటేశ్వర కాలనీలో మంచి ఇల్లు ఉంది కదా, అక్కడ ఉంటారు. అక్కడ ఆమె అతనితో ఉండడమే. నా ఇంట్లో ఇప్పుడు ఉండడానికి ఆమెకి ఏమో రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి దివ్వల మాదిరి అంటే మేమేమనుకోవాలి? దివ్వల మాదిరి అంటే ఏమనుకోవాలి? ఒక స్త్రీ శక్తి అనుకోండి అంతే. మరి నేను ఇక్కడ 100 మంది రౌడీలు తెచ్చి మీరే ఇప్పుడు చూసారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేను ఒక్కదానే ఉన్నాను, ఒక్కగానే పోరాడాను. కుటుంబాన్ని పిల్లలకి దూరంగా ఉంటున్నారు. మరి ఎలా? దూరంగా ఉండట్లేదండి. నా పిల్లలకి ఎవరు దూరం పెట్టారని ఎవరు చెప్పారు? మీరు నా పిల్లలతో కూడా మాట్లాడండి. నా పిల్లలకి నేను వీక్లీ, ఇప్పుడే కాదు 7-8 years నుంచి పిల్లలకి నేను ఎప్పుడు శ్రీకాకుళంలోనే ఉన్నారు పిల్లలు. నేను వీక్లీ ట్వైస్, నిన్న కూడా వెళ్ళొచ్చాను, 2-3 పిల్లలతోనే ఉంటాను. పిల్లలు బాగోగులని నేనే చూస్తాను. పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు స్పోర్ట్స్ లో కూడా ఫస్ట్ మీకు మొన్న చెప్పాను, పిల్లలకు మొన్న చెన్నై తీసుకెళ్ళాను టోర్నమెంట్ కి. తన నేషనల్ భర్తతో డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఎలా మరి మీరు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు,
ఆయన కూడా ఆదర్శమే. ప్రజలు ఎవరో కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంది. ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నారు, మీరు కూడా ఆయనతో కలిసి తిరుగుతున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమంటారా ప్రజల్ని? ఎందుకు మేము ఇప్పుడు ఏం తప్పు పని చేసామని? మీరు ఆయన భార్యను విడిచిపెట్టారు, భార్య మీరు భర్తను చంపడానికి విడిచిపెట్టారు. వచ్చింది కాబట్టి భార్యను విడిచిపెట్టారు. అంతవరకు అంటే పడుతూనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కి ఇదే ముగింపు అంటారా? లైఫ్ వరకు వచ్చాక ఇదే ముగింపు. ప్రాణం కంటే ఏది విలువైనది కాదు. చాలా చాలా జరుగుతున్న పరిస్థితి. ప్రాణం ఉంటేనే మిమ్మల్ని ఇప్పుడు చంపడానికి మీ భార్య వస్తే మీరు వదిలేస్తారా? మీరు భార్యతో కాపురం చేస్తారా? పక్కనే ఉండి పక్కలో భార్యలో పడుకుంటారా? ఏ టైంకి ఎలా చంపుతుందో మీరు గ్రహించగలరా ఇంట్లో ఉంటే? అలాంటప్పుడు దానికి ముగింపు డైవోర్సే కదా. ఆ క్రమంలో మీరు కూడా మీ కుటుంబానికి అన్యాయం ఆ చేస్తున్నారు కుటుంబంలో కదా. నేను అది అన్యాయం చేయలేదు, వాణి అన్యాయం చేసింది నాకు. వాణి అన్యాయం చేసింది, మీరు కూడా అదే తప్పు చేశారు కదా. తను ఇప్పుడు అన్యాయం వాణి భర్త దువ్వాడ శ్రీనివాస్ని ఎలా విడిచిపెట్టిందో మీరు కూడా మీ భర్త బోస్ ని విడిచిపెట్టారు. అంటే వాణి చేసిన తప్పు మీరు కూడా చేశారు నేను కదా. చేయలేదు, నేను చేయాల్సి వచ్చింది ఆమె వలన. ఏదైనా సరే నా తప్పు కుటుంబానికి చేశారనుకుంటున్నారా? తప్పు నేను చేయలేదని చెప్తున్నాను. తప్పుగా ఆమె క్రియేట్ చేసినప్పుడు నేను అభిమానించే వ్యక్తిగా మనిషి దగ్గర నేను ఉండాల్సి వచ్చింది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు చాలా మంది. ఎవరు అర్థం చేసుకున్నారు? చాలా మంది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేశారు, లేకపోతే నాకు సపోర్ట్ ఎలా మీకు సపోర్ట్ చేశారు? ఎలా అనుకుంటున్నారు? ఏమైనా ఓటింగ్ ఏమైనా పెట్టారా? ఓటింగ్ పెట్టండి, మీరు ఇప్పుడు పెట్టండి. మేము పెట్టరు, మీరు ఏమైనా పెట్టారా? మేము పెట్టి సోషల్ మీడియాలో చాలా మంది ఓటింగ్స్ పెట్టారు. చాలా మంది మిమ్మల్ని కూడా తిట్టుకున్న పరిస్థితి తిడుతూనే ఉంటారు, ట్రాల్ దువ్వాడ చేస్తారు. శ్రీనివాసు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇదే పనిగా పట్టుకుంటారు. మా పార్టీ అంటే పార్టీలు అనేవి పార్టీ పరంగానే ట్రాల్స్ చేస్తారండి, పార్టీ పరంగానే ట్రాల్స్ చేస్తున్నారండి. ఇప్పుడు మేము అగ్నెస్ట్ గా ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం మమ్మల్ని ట్రాల్స్ చేస్తుంది, అంతేగాని ఇప్పుడు ఎవరో ఖచ్చితంగా ఇందులో ఏమైనా కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఉంది. ఎక్కడైతే మనకు కనిపించట్లేదు కదా. ఎందుకు కనిపించట్లేదు? చంపడానికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఏది? ఇప్పుడు కూటమి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తే వాణి ఎప్పుడో ఇంట్లోకి రావాలి. అలా ఎలా వచ్చేస్తారండి? నేను మీరు అంటున్నారు ఇంటి కదా. గురించి మాట్లాడట్లేదు. శ్రీని గారిని చంపడానికి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాలంటున్నాను. శ్రీని గారిని చంపడానికి వచ్చి పెద్ద పెద్ద కట్టలు తీసుకొచ్చి, రౌడీ షీటర్లు తీసుకొచ్చి ఇల్లుని కూల్చేసి శ్రీని గారిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది, అప్పుడు ఇవ్వలేదు. ఆ విషయంలో నేను అదే అనుకున్నాను, కూటమి ప్రభుత్వం ఎగ్నెస్ట్ ఉందని అనుకుంటున్నాను. అయితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు? నేనేం అనట్లేదండి. నేనైతే తప్పు చేయలేదు. నేను న్యాయం పక్కన నిల్చొని సపోర్ట్ చేశాను. పార్టీ పరంగా నేను కష్టపడ్డాను. పార్టీ పరిచయం మేము ఉంటున్నాము అంతే. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోని వాళ్ళు కూడా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు డైవర్స్ సంబంధించి ఆయన కూడా ఫేస్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ వాణితో ఆయన డైవర్స్ అయితే మీరు దువ్వాడ శ్రీనివాసం తెలిపేసిన పరిస్థితి ఏమైనా ఉందా? మీకు ఆల్రెడీ చెప్పాను, మా హస్బెండ్ తో మేము ఇప్పుడు అండర్స్టాండింగ్ విడిపోతున్నాము. శ్రీనివాస్ గారు కూడా డైవర్స్ తీసుకున్న తర్వాత మా ఇద్దరం పెళ్లి చేసుకుంటారు. కానీ అంతవరకు శ్రీను గారు ఇంట్లో ఉంచే పరిస్థితి ఉందా? అతనేమో ఉండట్లేదు. మరి ఎంతో ఇష్టంగా కట్టుకున్నాడు, ఇల్లు చూస్తే చాలా లగ్జరీగా కనిపిస్తుంది. అలాంటి ఇల్లుని విడిచిపెట్టేసి మీరు కూడా పే కట్టుకొని బయటకు తోసిన ఏంటి ఈ మాట? రాము గారు మీరంటే మాత్రం బాగోదు. పేక పట్టుకొని ఆమె పేక పట్టుకుని మళ్ళీ ఇంటి నుంచి కూడా గెంటేసే స్థితికి ఆమె తీసుకొచ్చింది. మేమేం పేక పట్టుకొని బయటకు వచ్చే మనుషులు మేము కాదు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటామంటే ఆల్వేస్ వెల్కమ్, తను ఉండొచ్చు. కానీ తను ఇష్టపడట్లేదు. తను ఇంకేం నిర్ణయం తీసుకుంటారో మేము చూడాలి. ఎక్కడ ఉన్నారు శ్రీని గారు? భువనేశ్వర్ లో ఉన్నారు. ఫుడ్ అవన్నీ ఏంటి? అదే పాపం అతను అసలు క్యారేజ్ పంపిస్తున్నారా? భువనేశ్వర్ పంపించడానికి వచ్చి దూరంగా ఉన్నారు. అతను హోటల్ ఫుడ్ అవి తిన్నారు, అసలు బయట ఫుడ్ తింటారు, ఓన్లీ హోమ్ ఫుడ్ తింటారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అతను ఫైనల్ గా ఏంటి మీ టార్గెట్? ఏంటి శ్రీని గారిని ఏం చేయాలనుకుంటున్నారు? ఫైనల్ గా నా టార్గెట్ మీకు అదే చెప్పాను. మీ టార్గెట్ పూర్తిగా శ్రీనివాస్ ని భూస్థాపన చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ పెట్టాలనుకుంటున్నారా? శ్రీనివాస్ గారిని అదే చెప్తున్నాను. శ్రీనివాస్ గారిని మళ్ళీ మేమందరం ఎమ్మెల్యేగా గెలిపించుకొని అతను మినిస్టర్ గా చేయాలనేది మా అందరి కోరిక, నా కోరిక. ఓకే, ఇంకేమైనా ఉన్నవే ఇంటికి సంబంధించి ఏమైనా చెప్పడానికి? ఇంక ఇదే కిచెన్, ఇది మీరు చూడండి, ఇది కిచెన్ రూమ్, అది పూజ రూమ్. అది సొంత చూపించు. ముందుగానే ప్లాన్ చేస్తే మీరు వచ్చిన తర్వాత? లేదండి, ముందు నుంచి ఉంది. ఇది పూజ రూమ్. ఇది కిచెన్. మాధవి గారు ఏంటి అసలు ఫుల్ ఫర్నిచర్ తో మీకు రిజిస్టర్ చేస్తారా శ్రీని గారు? ఏంటి ఫ్రిడ్జ్ ఇవన్నీ? ఇవన్నీ నేను కొనుక్కునేవానండి. మేము వస్తూ ఉండేవాళ్ళం కదా, తన కిచెన్ అవన్నీ ఏర్పాటు చేసి. ఈమె కుక్ అన్నమాట, శ్రీని గారికి వంట చేస్తూ ఉండేది. ఇప్పుడు మీకు షిఫ్ట్ అయ్యారా? ఆమెను కూడా రిజిస్టర్ చేశారా ఏంటి మీకు? అలా ఏం కాదు, నేను పెట్టిన అమ్మాయి కదా. మీరు పెట్టిన అమ్మాయి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు శ్రీని గారితో ఇక్కడ మీరు?
ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ మేము ఇల్లు కట్టుకొని ఒక 1.5 year అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడ నేను వస్తూ వెళ్తూ ఉంటాను. ఏంటి రిలేషన్ ఫ్రెండ్షిప్ చెప్పాను కదా లివింగ్ టుగెదర్. మరి మీకు అంతా నేను క్లియర్ గా చెప్పాను కదా. మీరు అంటే ఎవరు ఆయన- ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నేను చాలా ఫ్రాంక్ గా ఉంటాను. నేను లోపల ఒకటి బయట ఒకటి, నాకు ఏ రిలేషన్షిప్ లేదు, మాకు ఏమీ లేదు అని చెప్పి తప్పించుకున్న మనస్తత్వం కలిగిన అమ్మాయిని కాదు. మేము లివింగ్ టుగెదర్ లో ఉన్నామని క్లియర్ గా చెప్తున్నాను కదా. నేను ఎక్కడ భయపడేది లేదు, నేను లివింగ్ టుగెదర్ లో ఉన్నా అని చెప్పాను కదా. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అవుతున్నారు. ఏం సినిమాల్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మూవీస్ అంటే ఒక 2-3 ఛాన్సులు వచ్చాయి. దాన్ని ఆలోచిస్తున్నాను. శ్రీను గారు కూడా యాక్ట్ చేస్తారా సినిమాల్లో? శ్రీన్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, మీ చూడాలి. ఇద్దరు కలిపి చేస్తారా యాక్టింగ్? ఏంటి అది ఇంకా తెలీదు, నాకు వచ్చింది ఛాన్స్. నీకు ఛాన్స్ వచ్చింది. ఆయన కూడా ఏదో వాలంటీర్ ఏదో సినిమా తీశారు కదా, నేనే ప్రొడ్యూస్ చేస్తాను. మీరే వాలంటీర్ చేశారు. అనే మూవీ ఎంత అయింది ఖర్చు దానికి? ఒక 1 crore వరకు అయింది. Okay. కానీ కొంచెం రిలీజ్ చేయలేకపోయాను నేను. ఇది ఓటీటీలో ఏం చేశారా? యూట్యూబ్ లో చేసాము. అవి కూడా ఈ ప్రభుత్వం మారిన తర్వాత భయపడి మూవీ తీసేస్తారు యూట్యూబ్ లో. ఇప్పుడు నా యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. నా పర్సనల్ అకౌంట్ లో మళ్ళీ మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే దువ్వాడ ఎమ్మెల్సీ కుటుంబ కలహాలు ముగింపు మీరే పలికారనుకోవచ్చా? కుటుంబ కలహాలకి ఇంకా ముగింపు పలకలేదు, ఇంకా కుటుంబ కలహాలు అలాగే ఉన్నాయి. కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు డివిజన్ అదే డైవర్స్ అవుతుంది ఓకే, కదా. పూర్తిగా డైవర్స్ అయిపోయిన తర్వాత దానికి ముగింపు వస్తుంది అనుకుంటా. అంతే. ఓకే, ఇది ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి మనం హోమ్ టూర్ కూడా చూసాము. అదే విధంగా కుటుంబ కలహాలకి కారణంగా చెప్పుకుంటున్న దివల మాధురి తాలూకా వెర్షన్ కూడా విన్నాము. అయితే దువ్వాడ శ్రీను ఎమ్మెల్సీకి సంబంధించి కుటుంబ కలహాలకి ఇంకా ముగింపు అయితే ఇంకా జరగలేదని చెప్తున్నారు మాధురి. అయితే దానికి సంబంధించి ముగింపు ఏ విధంగా ఉండబోతుంది? ఒక సైడ్ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది, భార్య వాణి కూడా న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ దువ్వాడ ఎమ్మెల్సీ కుటుంబ కలహాలకి ఎప్పుడు ముగింపు పలుకుతుందో మరి చూసుకోవాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.